తాజాగా నారా లోకేష్ గారి దగ్గరికి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అయ్యా నేను ఈ దేశంలో చిక్కుబడిపోయాను నన్ను తీసుకురండి అని చెప్పి అడగటం, ఆయన అక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని యువతలకు తీసుకురావడం, ఇవన్నీ పరిష్కారం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో అడిగినటువంటి సందర్భంలో అక్రమ ఏజెంట్లు అంటే తప్పుడు మార్గాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించి విదేశాలకు పంపించేటటువంటి వాళ్ళు హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారని స్వయంగా మంత్రి జయశంకర్ చెప్పినటువంటి సందర్భం ఒకటైతే, ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది మళ్ళీ అంటే, రష్యాలో ఇప్పుడు తాజాగా టోటల్గా 69 మంది భారతీయులు ఉన్నారు. ఇది విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పింది. రష్యా సైన్యంలో సహాయకులుగా మొత్తం 91 మంది భారతీయులు చేరారు. వాళ్ళలో 8 మంది చచ్చిపోయారు, 14 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు, ఇంకా 69 మంది అక్కడే ఉన్నారు. వాళ్ళని సురక్షితంగా స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నాం. మన వాళ్ళని కొందరు తప్పుదోవ పట్టించి రష్యా సైన్యంలో చేర్పించారు. వివరానికి సంబంధించి మానవ అక్రమ రవాణాదారుల మీద సిబిఐ కేసు నమోదు చేసింది, 2 నిందితులను అరెస్ట్ కూడా చేసింది అన్నట్టుంది. అంటే ఇక్కడేమో ఎడారి ప్రాంతాలకు, ఎడారి దేశాలకు పంపిస్తుంటారు ఉద్యోగాలు. అక్కడ మీకు చాలా చీఫ్ ఓ షేక్ గారి దగ్గర మీరు తిన్నది తిన్నంత, తాగింది తాగినంత ఏ పని ఉండదు, 10 మంది పనోళ్ళు ఉంటారు అని చెప్తారు. ఆడికి వెళ్తే మొత్తం ఓ పెద్ద పని 100 మంది పని ఒక్కళ్ళే చేయాలన్నమాట. అందరూ అక్కడ విలాసంగా కూర్చునే బ్యాచ్ అయ్యి ఉంటారు. రెండో పక్కన ఎడారుల్లో ఒంటెలు మేపేటటువంటి పని, ఇట్లాంటివి అనమాట. ఇక్కడేమో నువ్వు అక్కడ లగ్జరీగా బతుకుతావు అని చెప్పి మోసం చేసి పంపిస్తాడు. ఇది అంతే. రష్యా సైన్యంలో ఏం లేదు, సహాయకుడు పోస్ట్ అని చెప్పేసి పంపించడం అక్కడ. అయితే ఇందులో ఆంధ్ర వాళ్ళు లేరు, అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు.